మండలం సూర్యాపేట జిల్లా. నేను గతంలో 2006లోనే వార్డు మెంబర్. అప్పటి నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కోసం నా సాయశక్తిలో పనిచేసుకుంటున్నా. మంచి చెడుకు మా కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ ముందు వరుసలో నుండి పనిచేసుకుంటూ పోతున్నా. అదేవిధంగా మొన్న 2018 లాస్ట్ ఇయర్లో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చితే నేను ఎస్సీ రిజర్వేషన్ రావడంతో నేను సర్పంచ్ పూజ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని గతంలో పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న వ్యక్తికి ఆయనకు అవకాశం ఇచ్చారు మా పార్టీ వాళ్ళు. నేను వాళ్ళు చెప్తే కొంచెం వినపడి అదేవిధంగా పోటీ చేసింది. అందుచేత నేను ఆర్థికంగా లేకుండా ఉన్నా కాబట్టి నేను అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేసి మా పార్టీ నాయకుడికి నాకు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ అవకాశం వచ్చి నేను ఊరికి సర్పంచ్ అయితే ఊరికి సేవ చేయాలనేది నాకు ఆలోచన. నాకు వేరే ఆలోచన ఏం లేదు. గతంలో మా తాత కూడా మాజీ ఉప సర్పంచ్ ఉండే. ఆయన ఆలోచనతో నేను విధానంతో ముందుకు నడుస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా గెలిచిన సర్పంచులను గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉండి ఇబ్బందులు పెట్టి వాళ్ళను పార్టీలో జాయిన్ చేసుకొని అధికార పార్టీ అని చెప్పి అండగా ఉంచుకొని ఊళ్ళో ఏం పని చేయకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా చేసుకుంటూ పోయారు. ఏ ఊళ్ళో గ్రామ సభ పెట్టకుండా ఒక ఊళ్ళో నుంచి ఏదైనా ఆపసాపం వచ్చినా కానీ ఎవరి దగ్గర పోలేదు. ఓన్లీ మండల పార్టీ గ్రామం నుంచి ఇద్దరు ముందు పెట్టుకొని నడిపించారు. దళిత బంధుని కూడా వాళ్ళే రాసుకురు కానీ ఎవరికి దళిత బంధు రాలేదు. బీసీ బంధు కూడా అలాగే రాసుకురు. ఇంగ్లాండ్ ఇచ్చిర్రు, ఆ ఇంగ్లాండ్ కూడా వాళ్ళే రాసుకున్నారు కానీ ఇక్కడికి ఇల్లు ఏం రాలేదు. ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు గెలవాలనే ఒక తపనతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి తప్ప ఒక్కరికి ఒక పథకాలు కూడా ఏం రాలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలు వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి పాలన నడుస్తుంది. అందరికీ కూడా సంతోషంగా ఉన్నారు. ఉచిత బస్సు విషయంలో కానీ మహిళలు పేద మహిళలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా ఊరు రావాలంటే ఒక మనిషికి 500 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అలాంటి లేదా పని చేయడానికి బస్సు మీద ఫ్రీ వచ్చినందుకు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంది. మంచిగా హ్యాపీగా ఉంటారు ఆ మహిళలు. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పేదలు సద్వినియోగం చేసుకుంటూ మా ఊళ్ళో పేద కుటుంబం అయింది. ఒక అతను కూతురుకు 12 సంవత్సరాల పాపకు కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా ఈ ప్రభుత్వంలో ఫ్రీగా వైద్యం చేయడం జరిగింది. ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటుకి మా ఊర్లో ఎవరికి 200 యూనిట్ల పై పడే కరెంటు కానివారు ఎవరు లేరు. అంతా చిన్న స్థాయి కుటుంబాలు కాబట్టి అందరికీ ఆ కరెంటు వర్తిస్తుంది. అదేవిధంగా మా ఊళ్ళో నిన్న కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక 5 లక్షల సీసీ రోడ్ వచ్చింది. మా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము తీసుకోవడం జరిగింది. 100 రోజుల పరిపాలన మాకు ఒక ఎమ్మెల్యే పోవాలంటే రామసాయి లీడర్లు మార్కెట్ కానీ చరిత్రలీలా ఎవరు రానియే వ్యక్తి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి సంఖ్యలో పోయి ఎమ్మెల్యే గారిని కలుస్తారు. మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న అనుభవం ఉంది. ఆయన గతంలో ఇక్కడ తిరిగి సేవ చేసిన వ్యక్తి కాబట్టి అతనికి ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి చేస్తుండు. అదేవిధంగా ఎలక్షన్ల ముందులో మా ఎమ్మెల్యే గారి ఇసుక విషయంలో చెప్పిండు, నేను ఎమ్మెల్యే అయ్యాక ఇసుక దేవన్నాడు. అదే ప్రకారంతో క్వారీ వేసి పెట్టిన సీసీ రోడ్డు కూడా పనులు చేయడం జరిగింది. అందరూ చూసిర్రు. ఇప్పుడు ఒక లారీ అనే ఇసుక డాక్టర్ లేదు. అక్కడ లోకల్లో లెట్రూమ్ బాత్రూమ్ చిన్న చిన్న వస్తువులు కట్టుకుంటున్నారు. పర్మిషన్ తీసుకుని ఇసుక తోడుకుంటూ ట్రాక్టర్ ద్వారా లారీ అనేది ఒక ట్రాక్టర్ లారీగా పోయేది లేదు. కావాలని ప్రతిపక్షం వాళ్ళు మా ఎమ్మెల్యే గారిని మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వర్షాలు పోయిన సంవత్సరం ఈ రోజుల్లో కూడా వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరము వర్షాలు లేవు. వానాకాలంలో అప్పుడు పోయిన వర్షాలు తప్పించి నెక్స్ట్ ఇంతవరకు ఒకసారి వాన పడలేదు. పోయినసారి పంటలు నష్టపోయింది. ఒక్కరికి కూడా పంట నష్టం కట్టలేదు. ఈ సంవత్సరం మా ప్రభుత్వం నిన్న మా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు, నాకు పంట నష్టం కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వంలో నష్టపోయిన రైతు కానీ ఇలా జగదీష్ రెడ్డి చెప్తుండ్రు. ఆ రోజు జగదీష్ రెడ్డి ఉన్నారు మంత్రిగానే, కనీసానికి ఎవరికి రాలేదు. ఒక బైరే షార్ట్ షీట్ మా ఊళ్ళో నిరుపేద కుటుంబం ఎస్సీ అతని బర్రె జరిపోతే కూడా నేను బర్రెని ఇప్పిస్తా అని చెప్పి కూడా చెప్పి వాళ్ళ పిఏ మాట్లాడి కూడా చెప్పి కూడా ఇంతవరకు దాన్ని పట్టించుకునే వ్యక్తి ఆ రోజుల్లో. ఇలా ఆయన వచ్చి విమర్శించి మా ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీగా ఉన్నారు. ఈ రోజు వరకు 100 రోజుల పరిపాలనలో మా ఎమ్మెల్యే గారు సక్సెస్ఫుల్ గా 100 డేస్ పూర్తి చేసుకుంటూ ఏ ఒక్క కార్యకర్త కానీ డైరెక్ట్ పోయి కలిసి అన్నాడు పిలుస్తున్నా సార్ వరకు కార్యకర్తగా పిలవట్లేదు. ఆయన అంత ఫ్రీగా ఉన్నారు. అతని మీద టీఆర్ఎస్ కావాలని మొన్న కిషోర్ గిడ ఏదో అరెస్ట్ మాట్లాడి మానుకోవాలి. అతని మీద దాని వరకు ప్రభుత్వంలో
మంత్రులు కానీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రివర్గం సీనియర్ నాయకులు కానీ అందరు కలిసి మంచిగా పనిచేస్తున్నారు. 100 రోజుల్లో సక్సెస్ఫుల్ గా మా పార్టీ ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది. వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాతకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం కసరత్తు చేసి పూర్తి చేసి బ్యాంకులతో మాట్లాడడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా క్లియర్ చేస్తుందని చెప్పి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం.